నాగరాజు గారు ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ కూడా సేమ్ ఈ పద్ధతిలోనే ఉంటుంది అంటుంటారు కదా. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి ప్రకృతి వ్యవసాయంకి ఉన్న తేడా ఏంటంటారు? అయితే మనకి ప్రకృతి వ్యవసాయంలో ఖచ్చితంగా అందరూ చేయవలసినది 5 అంచెల పద్ధతి. సో ఈ 5 అంచెల పద్ధతికి మరియు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి తేడా ఏంటంటే, ఇప్పుడు మనము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మొదలు పెట్టే కన్నా ముందే 5 అంచెల పద్ధతి మొదలు పెట్టుకోవడం మనకు ఇల్లుకు పునాది వేసినట్టు అవుతుందన్నమాట. సో దాని అర్థం ఏంటంటే, మనము 5 అంచెల పద్ధతి కేవలం మన యొక్క పండ్ల మొక్కలు మరియు ఔషధ మొక్కలకు సంబంధించిందని మనం క్లియర్గా చెప్పుకుంటున్నాం. అంటే ఇది కంప్లీట్గా హార్టికల్చర్ బేస్డ్ అనమాట. అంటే ఒక రకమైన మొక్క కాదు, మోనోక్రాప్ అనేది కాదు, మల్టిపుల్ క్రాప్స్ అనమాట. మల్టిపుల్ క్రాప్స్ ఒకే స్థలంలో వేయడం అంటే ఏంటంటే, రైతుకు ఒక క్రాప్కి ఆదాయం రావడానికి 6 నెలలు సంవత్సరం టైం పడుతుంది. సో దానివల్ల రైతు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. అలా కాకుండా సీజన్ వైజ్గా రైతుకు ఆదాయం రావాలన్న ఉద్దేశంతో మనము ఈ యొక్క 5 అంచెల పద్ధతి ఫ్రూట్ మోడల్ మనము డెవలప్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 5 అంచెల పద్ధతి క్లియర్గా హార్టికల్చర్ బేస్డ్. దీంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ మనకి ఔషధ మొక్కలు ఉంటాయన్నమాట. నాగరాజ్ గారు, మరిన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందు కాలర్తో మాట్లాడదాం. జగిత్యాల నుంచి రాజయ్య గారు కాల్ చేస్తున్నారు. నమస్తే రాజయ్య గారు. నమస్కారం అమ్మ. బొంగరం నాగరాజు గారికి కూడా నమస్కారం అమ్మ. నమస్కారం రాజయ్య గారు. అయ్యా, ఇప్పుడు నేను వ్యవసాయం చేయబట్టి దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి మా భార్య నేను రిటైర్డ్ చేశాము. కానీ సారు ఇక్కడ మనది కోతుల బెడద, ఈ పందుల బెడద, సామాన్య రైతులు చాలా కష్టపడుతున్నారు సారు. ఏదో సర్వే చేస్తా అన్నారు, ఈదా అన్నారు, అవి తీసుకుపోయి ఎక్కడో బంధిస్తా అన్నారు. కానీ ప్రాక్టికల్ గా జరగతలేదు సారు. కానీ ఎంత పెట్టుబడి పెట్టినా ఆ పందుల పాలవుతుంది, ఆ కోతుల పాలవుతుంది. మరి నాగరాజు గారు అంటే అప్సిపూర్ అంటే మా జగిత్యాల జిల్లానే అనుకుంటా బహుశా. మరి ఎక్కడో కానీ వారి అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నా. రాజయ్య గారు, మంచి ప్రశ్న అండి. ఇది చాలామంది రైతులను వేధిస్తున్నటువంటి ప్రశ్న. కోతులు పందులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే ఉందండి, సోలార్ ఫెన్సింగ్ అనమాట. సో మనము ఏంటంటే, మనం ఒక్కరం కానీ లేదా పక్కన ఉన్న 2-3 రైతులు కనుక ఒక సోలార్ యూనిట్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే కేవలం ఒక 15 నుంచి 20 వేల రూపాయల్లో మనకు సోలార్ సిస్టమ్ వస్తుంది. సో ఆ ఒక్క సోలార్ సిస్టమ్ దాదాపు 10 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి అన్ని పంటలను కాపాడగలుగుతుంది అనమాట. సో 2-3 రైతులు లేదా మీరు కనుక 15,000 కేటాయించగలిగినట్టయితే మీ యొక్క పంటలన్నింటినీ సురక్షితంగా రక్షించుకోవచ్చు. మీరు సేద్యం చేస్తున్నటువంటి అన్ని రకాల పంటలు, పండ్ల మొక్కలే కావచ్చు మరియు కూరగాయలు కావచ్చు, ఇవన్నిటిని కోతుల బెడద నుంచి రక్షించుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఒక సోలార్ యూనిట్ని తెచ్చుకోవాలి. మీ పంట పొలం చుట్టూ ఒక 3 వరుసల్లో జిఏ వైర్ను అమర్చుకొని దానికి కనెక్షన్ ఇచ్చుకోవాలండి. ఇది మీకు పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందండి. ఓకే అండి. నాగరాజ్ గారు, ఇందాక చూసుకుంటే మీరు ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ తేడా గురించి చెప్తున్నారు, వివరించండి. అయితే మనము ఓన్లీ 5 లేయర్ అనేది మనకి ఇల్లుకు కావాల్సినటువంటి పునాది. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఒక ఎకోసిస్టమ్. మనం ఏ విధంగా అయితే డిస్కవరీలో చూస్తామో అక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయి, తర్వాత అన్ని రకాల పక్షులు ఉంటాయి, అన్ని రకాల జంతువులు ఉంటాయి. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మోడల్ అదే అనమాట. ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో రైతుకు కోళ్ళు ఉంటాయి. కోళ్ళలో రకరకాల కోళ్ళు ఉంటాయి. నాటు కోళ్ళు ఉంటాయి, తర్వాత కడక్నాథ్ కోళ్ళు ఉంటాయి, తర్వాత సీమ కోళ్ళు ఉంటాయి. అదేవిధంగా రకరకాల జంతువులు ఉంటాయి. ఉదాహరణకి కుందేలు ఉంటుంది, తర్వాత మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. అంటే వ్యవసాయం అనేది పాడి పంటలు అంటారు. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే పాడి పంటలు, పశువులు, పక్షులు అన్నీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనమాట. సో రైతు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలంటే దానికి బేసిస్ వచ్చేసి 5 లేయర్ ఫార్మింగ్. 5 లేయర్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతు 1 సంవత్సరం తర్వాత దాని చుట్టూ కంచె వేసుకొని దాంట్లో కనుక గొర్రెలు, మేకలు, కోళ్ళు, కుందేలు ఈ విధమైనటువంటి అన్ని రకాల జీవులను కనుక మనం సేద్యం చేయగలిగినట్టయితే, పెంచినట్టయితే అది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అవుతుందన్నమాట. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో కూడా మళ్ళీ ఇప్పుడు అన్ని కొత్త రకాలు వచ్చాయి. ఫిష్ పాండ్స్ చేస్తున్నారు, అంటే ఆక్వాకల్చర్లోకి వెళ్తున్నారు, చేపల పెంపకం చేస్తున్నారు. సో ఏంటంటే రైతుకు మల్టిపుల్ ఇన్కమ్ రావాలి. మరియు ఇంకొకటి ఏంటంటే, రైతు ఒక క్రాప్ పైన డిపెండ్ అయిన దానికి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసిన దానికి దాదాపు 100 రెట్ల డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో రైతుకు భరోసా ఉంటుంది. నేను మార్కెట్లో ఉన్నదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మటన్ ధర బాగా ఉంది, చికెన్ ధర బాగా ఉంది. సో రైతు దగ్గర మటన్, చికెన్ అండ్ చేపలు ఇవన్నీ కనుక రైతు పెంచుతున్నాడు అంటే రైతుకు భరోసా ఉంటుంది. నేను మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో ఆ పంటను సాగు చేస్తున్నాను, మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి ఔషధ మొక్కలను సాగు చేస్తున్నాను,
పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాను. ఇవన్నీ సాగు చేస్తే కనుక రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాడన్న ఉద్దేశంతో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది మనకు డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. సో బేసికల్గా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు మోనోక్రాప్ మానేసి ముందు 5 అంచెల పద్ధతి స్టార్ట్ చేసి ఆ తర్వాత 5 అంచెల పద్ధతిని కొంచెం విస్తరించుకొని తర్వాత మనకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లోకి వెళ్ళడం అనేది చాలా సులువైన పద్ధతి మరియు చాలా అనుభవంతో కూడిన పద్ధతి అనమాట. నాగరాజు గారు, 5 అంచెల పద్ధతిలో చూసుకుంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒక రైతుగా మీరు ఇతర రైతులకు ఏ పద్ధతిని సూచిస్తారు లాభదాయకంగా ఉండాలంటే? అయితే ఇక్కడ 5 అంచెల పద్ధతిలో ముందుగా సుభాష్ పాలేకర్ గారు చెప్పింది 36x36, అంటే ప్రతి 36 ఫీట్లకు ఒక పెద్ద మొక్క. 36x36 ఫీట్లు అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ అనమాట 5 అంచెల పద్ధతికి. సో ఈ పద్ధతిలో కనుక మనము సేద్యం చేసినట్టయితే ప్రతి 4.5 ఫీట్లకు ఒక మొక్క వస్తుంది. సో ప్రతి ఒక్క సాలుకు మధ్యలో ఇంకొక 4.5 ఫీట్లు ఉంటుంది. సో దీంట్లో దాదాపు ఒక అర ఎకరం మొదలుపెట్టినటువంటి రైతు ముందుగా అర ఎకరం నుంచి మొదలు పెడితే దాదాపు 280 మొక్కల వరకు మనము స్టార్ట్ చేయొచ్చు ఇనిషియల్గా. సో తర్వాత దాంట్లో సాధించినటువంటి అనుభవం ప్రకారం దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. సో ప్రతిదీ మనం గమనించినట్టయితే ప్రతి 4.5 ఫీట్లకు ఒక మొక్క తప్పకుండా వస్తుంది దీంట్లో. సో 4.5 ఫీట్లకు పెద్ద మొక్కలు, మధ్యలో చిన్న మొక్కలు, మునగ అట్లాంటివి వస్తుంటాయి కదా. సో ఆ మొక్కలకు మధ్యలో ఇంకొక సాలుకు మొక్కల మధ్యలో దాదాపు మళ్ళీ 4.5 ఫీట్ల వెడల్పు ఉంటుందన్నమాట. సో దీని మధ్యలో కనుక మనం పవర్ వీడర్, పవర్ టిల్లర్ ఇట్లాంటివి వాడి, బ్రష్ కటర్స్ వాడి గ్రాస్ని కట్ చేసుకొని పూర్తిగా సేద్యం చేసుకొని మళ్ళీ మనకు నెల రోజుల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో ఆదాయం వచ్చేటువంటి క్రాప్స్ కనుక మనం వేసినట్టయితే, ఉదాహరణకి ఆకుకూరలు చాలా తొందరగా వస్తాయి. 10 రోజుల నుంచి 30 రోజుల్లో వ్యవధిలో వచ్చేటువంటి ఆకుకూరలు ఉంటాయి. వాటిని సేద్యం చేసినట్టయితే మనకి ఇంకా త్వరగా, రైతుకు ఇంకా త్వరగా ఆదాయం వచ్చినట్టు ఉంటుందన్నమాట. సో కాబట్టి 5 అంచెల పద్ధతి అనేది రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక స్పష్టమైన పద్ధతి. క్లియర్ కట్గా మోనోక్రాప్ను మానేసి రైతుకు నిరంతరాయంగా ఆదాయాన్ని అందించేటువంటి పద్ధతి అనమాట 5 అంచెల పద్ధతి. అయితే పాలేకర్ గారు మనకు నేర్పించినటువంటి 36x36 ఫీట్ల 5 అంచెల పద్ధతిని ఈ మధ్య కొంచెం మాడిఫికేషన్ చేస్తూ రైతుకు ఇంకొంచెం సులువు కావాలన్న ఉద్దేశంతో మనకు 50x50 ఫీట్లు కూడా ఈ మధ్య డెవలప్ చేయడం జరిగింది. సో 36x36 ఫీట్ల 5 అంచెల పద్ధతి ఎవరికి పనికొస్తుందంటే కొద్ది స్థలం ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు, ఎకరం స్థలం మాత్రమే ఉంది, మేము సాగు చేసుకోగలమన్న రైతులకు ఇది స్పష్టంగా, క్లియర్గా, మంచిగా సూటబుల్ అనమాట. కొంచెం ఎక్కువగా స్థలం ఉంది, మాకు 10 ఎకరాల వరకు ఉంది, 5 ఎకరాల పైన మేము సేద్యం చేస్తున్నామన్న రైతులు, ముందుగా మేము 1 ఎకరంలో స్టార్ట్ చేసుకుంటాము అనుకున్న రైతులు మాత్రం 5 అంచెల పద్ధతిని 50x50 ఫీట్లో కనుక వాళ్ళు చేసినట్టయితే సేద్యానికి చాలా అనువుగా ఉంటుంది. సో మనం 36x36 ఫీట్లు కనుక చూసినట్టయితే ప్రతి వరుసకు మధ్యలో 4.5 ఫీట్లు వచ్చినప్పుడు 50x50 ఫీట్లు కనుక మనం చూసినట్టయితే ప్రతి వరుసకు మధ్యలో 6.25 ఫీట్లు దూరం అయితే వస్తుంది. సో ఓకే అండి, మరొక కాలర్తో మాట్లాడదాం. విశాఖ నుంచి రాజు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే రాజు గారు. హలో. హలో, మీ సందేహం గురించి నాగరాజు గారితో మాట్లాడండి. రాజు గారు నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. మేము నాటుకోలు పెంచుతున్నాం అండి. దీనికి కొద్దిగా పిల్లులు, నక్కలు ఇబ్బందిగా ఉంది. ఓకే సార్, మీరు నాటుకోళ్ళ పెంపకంలో ఉన్నారని అర్థమైంది. సో కోళ్ళ పెంపకానికి ఎప్పుడైనా సార్ ఖచ్చితంగా మనకు బార్డర్ ఉండాలి. బార్డర్ అంటే ఇప్పుడు మధ్య ఫెన్సింగ్ వస్తుంది, జాలీ ఫెన్సింగ్ వస్తుంది. సో మీరు నాటుకోళ్ళను ఎంత స్థలంలో పెంచుతున్నారో ఆ స్థలం చుట్టూ అయితే ఖచ్చితంగా మీకు జాలరీ ఫెన్సింగ్ ఉండాలండి. జాలరీ ఫెన్సింగ్ కూడా ఇప్పుడు మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంది. సో మన బార్డర్ చుట్టూ జాలరీ ఫెన్సింగ్ వేసుకున్నట్టయితే మనకు కోతులు కానీ, పిల్లులు కానీ సమస్య అసలే ఉండదు. సో మీరైతే జాలరీ ఫెన్సింగ్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనండి. అలాగే నాగరాజు గారు చూసుకుంటే 50x50 నమూనా ప్రకారం ఎకరం విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు నాటుకోవాలి, అలాగే ఏ ఏ మొక్కలను ఎన్నుకోవాలంటారు? మనకు 36x36 హాఫ్ ఎకర్లో మొదలు పెట్టినప్పుడు దాదాపు ఒక 280 మొక్కల వరకు మనకు వస్తుంది. సో మనం దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని 50x50 ఫీట్లు కనుక మనం చేసుకున్నట్టయితే దాదాపు ఒక 220 నుంచి 30 మొక్కలను మనం సేద్యం చేసుకోవచ్చు. అంటే ల్యాండ్ అనేది స్క్వేర్ బిట్ అయితే ఒకలాగా ఉంటుంది, లేదంటే మనకు కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయి, పొడవుగా ఉంది, ఒక్కొక్క రకమైన నేలలో ఒక్కొక్క రకమైన 36x36 కానీ 50x50 కానీ మనం చేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట.
సో 50/50 చేసే రైతులైతే దాదాపు 200 నుంచి 230 మొక్కలను మనము ఒక హాఫ్ ఎకర్ స్థలంలో మనము ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సేద్యం కూడా అదే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట.